నారాయణపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మొగనూరు గవర్నమెంట్ స్కూల్లోని మధ్యాహ్న భోజనం వీక్షించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీన్ని గమనించిన స్కూల్ సిబ్బంది వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇందులో కొంతమంది ప్రాథమిక చికిత్సలోనే కోలుకోవడంతో వారిని ఇళ్లకు పంపించారు. కానీ 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వారిలో ఒక విద్యార్థిని పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ను ఘటనపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విచారణ చేసి దీనికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం క్లియర్ రైట్స్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని గట్టిగా చెప్పారు సీఎం. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి నివేదికను తనకు అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఆదేశించారు.